ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం కాదు మావయ్య గారు. ఏం కాకపోవడం ఏంటమ్మా? ఈ ఇంటి మహాలక్ష్మి అయిన నిన్ను మనిషి ఒక పని మనిషిని చేసింది. నీతోనే సేవలు చేయించుకుంటుంది. లేని కడుపు ఉందని చెప్పి, జరగని పెళ్లి జరిగిందని చెప్పి అరవింద్ అని నమ్మిస్తుంది. మిత్ర కోసం అరవింద మనిషా చెప్పే అబద్ధాలను, చేసే మోసాలను నమ్ముతుంది. ఇవన్నీ చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నానమ్మా. బాధపడకండి మావయ్య గారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అబద్ధాలు, మోసాలు ఎన్నో రోజులు నిలబడవు. కానీ అప్పటి వరకు నువ్వు బాధలు, అవమానాలు పడాలి కదమ్మా. అవేమైనా నాకు కొత్త మావయ్య గారు. ఎప్పటినుంచో అనుభవిస్తున్నాను. అలవాటైపోయింది. నీ ఓర్పుతో, సహనంతో అన్నీ దిగమింగుకుంటున్నావు. కానీ నా వల్ల కావడం లేదమ్మా. పెద్దవాళ్ళు మీరే ఇలా అంటే ఎలా మావయ్య గారు? అత్తయ్య గారు ఏం చేసినా ఆయన మంచి కోసమే. ఆయనకి మంచి జరుగుతుంది అంటే నాకు మరణమైనా సంతోషంగా అంగీకరిస్తాను. అదేనమ్మా నా భయము, బాధ. నీ మంచితనాన్ని అడ్డు పెట్టుకుని మనిషా ఇంకెన్ని అరాచకాలు చేస్తుందో, నిన్నింక ఎంత బాధ పెడుతుందో. దేనికైనా ఒక ముగింపంటూ ఉంటుంది మావయ్య గారు. మనిషి వల్ల ఆయనకి, ఈ ఇంటికి చెడు జరుగుతుంది అంటే దాన్ని చెరిపేయకుండా నేనుంటానా? నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి, పొద్దుపోయింది. సరియు అడిగింది ఈ ఫైల్ గురించి అనుకుంటా. మిత్రకి తెలియకుండా ఆ ఫైల్లోని మ్యాటర్ ఫోన్లో క్యాప్చర్ చేయాలి. హాయ్ మిత్ర, ఏం చేస్తున్నావు? ఆఫీస్ వర్క్. ఇప్పుడు కూడానా? ఇంపార్టెంట్ వర్క్ ఉంది మనీషా. ఏంటి అంత ఇంపార్టెంట్ వర్క్? ఏ కాస్త దూరంగా ఉండు మనీషా. జ్యూస్ పడితే ఫైల్ పాడవుతుంది. సారీ మిత్ర. అవును, పిల్లలేరి? నాకు వర్క్ ఉందని అమ్మ దగ్గరికి వెళ్ళారు. అవునా? నీకు వర్క్ ఉంటే లక్ష్మి కూడా ఇక్కడికి రాదేమో? మిత్ర, ఈ జ్యూస్ నీకే, తాగు. నువ్వే తాగు. ముందు నువ్వు తాగు, తర్వాత నేను తాగుతాను. అదే, ఈ జ్యూస్ని ఇద్దరం షేర్ చేసుకుందాము అంటున్నాను. ఐ మీన్, ఇప్పటి వరకు మనం చాలా షేర్ చేసుకున్నాం కదా, అందుకే. తాగు మిత్ర, నువ్వు తాగి నాకివ్వు. నాకు ఈ ఫ్రూట్ జ్యూస్ పడదు. ఏంటి? ఆ జ్యూస్ నేను తాగను. యూ క్యారీ ఆన్. నాతో కలిసి జ్యూస్ షేర్ చేసుకుంటే ఇష్టం లేక అలా అంటున్నావు కదా మిత్ర? లేదు మనీషా, రియల్లీ ఐ డోంట్ లైక్ దట్ జ్యూస్. ఓకేలే, నేను నమ్ముతున్నాను. నేనే తాగేస్తాను. మిత్ర మరీ ఇంత మూడీగా ఉన్నాడేంటి? వర్క్ మీద డెడికేషనా లేక నేనంటే ఇరిటేషనా? ముందు సరియు చెప్పిన పని చేయాలి.
చేస్తుంది? లక్ష్మి నా కడుపుని నాశనం చేయడానికి ప్లాన్ చేసింది. నన్ను నా కడుపులోని బేబీని చంపడానికి కుట్ర పన్నింది. ఎవరి మీద ఎలాంటి నిందలు వేస్తున్నావు మనీషా? లక్ష్మి ఏంటి నిన్ను చంపడానికి ప్రయత్నం చేయడం ఏంటి? నిజం బావగారు, ఈ మనిషి ఏదో జ్యూస్ అడిగింది. లక్ష్మి అందులో ఏ విషయమో కలిపేసి ఇచ్చేసింది. నా ముందే మనిషి పాపం 25 సార్లు వామిటింగ్ చేసుకుంది. చూసారా మళ్ళీ చేసుకుంది. ఇది కుట్ర కాకపోతే ఇంకేంటి? మనిషిపై కోపం ఉంటే మాత్రం మరి చంపాలని చూడడం ఏంటి? మరి ఇంత దుర్మార్గమా? ఆపండి పిన్ని, లక్ష్మి అలాంటిది కాదు. మరి నాకు వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయి మిత్ర? లక్ష్మి చేసిన జ్యూస్ తాగిన తర్వాతే నాకు వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. అన్నయ్యకి పిల్లల్ని దూరం చేస్తావా? నీకు బాగా అయింది. మా అక్కతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మనీషా. ఏయ్ లక్ష్మి, మనీష చెప్తోంది నిజమా? నేను తనకి జ్యూస్ ఇవ్వడం వరకు నిజమే అత్తయ్య. కానీ ఆ వామిటింగ్స్ జ్యూస్ తాగడం వల్ల కాదు. మరి దేని వల్ల వాంతులవుతున్నాయి? వేవిళ్ల వల్ల. వేవిళ్ళ? అవును, కడుపుతో ఉన్న వాళ్ళకి వామిటింగ్స్ అవడం సహజం కదా. అవును, ఆ మధ్య కూడా నువ్వు ఇలానే వామిటింగ్స్ చేసుకున్నావు కదా మనీషా. ఈ వాంతులు ఆ వాంతులు కావు, ఇవి వేరే. కడుపుతో ఉన్నప్పుడు ఒకటే వాంతులు వస్తాయమ్మా, వేరే వాంతులేం రావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.